గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు బెయిల్ వచ్చింది. తాత్కాలిక బెయిల్ ఇచ్చింది మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు. ఈ నెల 16వ తారీఖున ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్కు పంపించింది. తర్వాత రిమాండ్ కూడా పొడిగించిన పరిస్థితుంది. అంటే మే 16 నుంచి ఇప్పటి వరకు నెల రోజులు పైగా అవుతుంది. నెల రోజుల పాటు ఆయన చర్లపల్లి జైల్లోనే ఉన్నాడు. నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో వాదనలు అనంతరం తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు తాత్కాలిక బెయిల్ అంటే ఈ నెల 28 వరకు వారం రోజుల పాటు అతనికి బెయిల్ ఇస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నిన్న ఉత్తర్వులు వచ్చినాయి. ఈరోజు మధ్యాహ్నం ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా ఆ బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఆయన మీద ఉన్నాయి. సో పోలీసులు కూడా కొంత ప్రాథమిక సమాచారం సేకరించారు. మరి పోక్సో కేసులో అంత సివియర్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఆధారంగా కేసు నమోదైనప్పుడు అంత త్వరగా ఇతనికి బెయిల్ ఏ విధంగా మంజూరు అవుతుంది, దీని వెనకాల ఏం జరిగింది అని కూడా ఇప్పుడు పొలిటికల్గా నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సామాన్యులు ఎవరైనా సరే పోక్సో కేసులో అరెస్ట్ అయితే నెలల తరబడి వాళ్ళు జైల్లో ఉంటారు. బెయిల్ రావడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇంత త్వరగా నెల రోజుల లోపే అతనికి బెయిల్ ఏ విధంగా వస్తుందని కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. యాక్చువల్గా మే 8వ తారీఖున పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద కేసు నమోదు చేశారు. చాలాసేపు ఎవరైతే ఆ మైనర్ బాలిక తల్లి ఉన్నారో ఆమెని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి కొన్ని గంటల పాటు కూర్చోపెట్టి అర్ధరాత్రి దాటిన తర్వాత కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బండి భగీరథ్కు నోటీసులు పంపించడం, బండి భగీరథ్ నోటీసులకు స్పందించకపోవటం, ఆ తర్వాత ఆయన కోసం గాలింపు చేయటం. మే 16వ తారీఖున అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ బండి సంజయ్ మాత్రం అరెస్ట్ చేయలేదు. చట్టం మీద గౌరవం ఉంది, మేము ముందస్తు బెయిల్ పిటిషన్ వేసాము, కోర్టులో ఉంది కాబట్టి బెయిల్ వస్తుందన్నటువంటి నమ్మకంతోనే ఆయన రాలేదు పోలీసుల ముందుకి అని బండి సంజయ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే అరెస్ట్ చేశారా లేకపోతే లొంగిపోయాడా, ఈ వివాదం ఇంకా తేలన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి మాట్లాడారు. సో పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు, పోలీసుల మాట వినాలా వద్దా? నేను పోలీసులు చెప్పిందే మేము నిజమని నమ్ముతాం కదా. బండి సంజయ్ ఏమో లొంగిపోయాడని చెప్పేసి అంటున్నారు. సో వాట్ ఎవర్ పోలీసులు ఏదైతే మాకు చెప్పారో, ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, సో అదే వాస్తవంగా మేము నమ్ముతాం అని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇంత త్వరగా ఎట్లా బెయిల్ వస్తుంది, దీని వెనకాల ఏం జరిగింది అన్న కోణంలో కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్ ఏందనేది కూడా ఒకసారి మీకు చదివినిపిస్తాను చూడండి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మిత్రధర్మాన్ని చాలా చక్కగా పాటించారు, కంగ్రాట్స్ అని చెప్పి సెటైరికల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైతే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద ఆరోపణలు వస్తున్నాయి అప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా బీఆర్ఎస్ తరఫున ఆయన మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టారు, బాధితులతో మాట్లాడినటువంటి పరిస్థితి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్కు నిన్న రాత్రే బెయిల్ మంజూరైంది. హోంమంత్రి రేవంత్, పోలీసులు, ప్రాసిక్యూటర్లు నిందితుడి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదన్నది చాలా సుస్పష్టం. ఎందుకంటే సో ఈ బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దాన్ని ప్రతిఘటించాలి ప్రాసిక్యూటర్లు. ఉన్నటువంటి వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు, ప్రాథమికంగా వాళ్ళు ఆ బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాని మీద వీళ్ళు చేర్చినటువంటి సెక్షన్లను బేరీజు వేసుకుని ప్రాసిక్యూటర్లు వీటన్నిటిని చూపించి, ఆధారాలను చూపించి ఆ బెయిల్ పిటిషన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. కానీ ఇక్కడెక్కడా కూడా గట్టిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ కుమ్మక్కయ్యారన్నది కూడా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. పోలీసులు, ప్రాసిక్యూటర్లు బెయిల్ పిటిషన్ని వ్యతిరేకించలేదు. ఇవాళ ఉదయం ఫార్చునర్ కారులో దర్జాగా వచ్చి చల్లపల్లి జైలు నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. తెలంగాణ మహిళలారా, మైనర్ బాలికలారా, మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని మీరు ఇంకా నమ్ముతున్నారా అంటూ చాలా సెటరికల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. అంటే సామాన్యులకు ఒక న్యాయం, ఇలాంటి పెద్దవాళ్ళ కొడుకులకైతే ఒక న్యాయమా? రాజకీయ పలుకుబడి ఉంటే ఈజీగా బెయిల్ చేస్తుందా? వారం రోజుల పాటు బయట ఏదైనా ఒక సామాన్యుడు ఇదే కేసులో, పోక్సో కేసులో ఒక మైనర్ బాలికని లైంగికంగా వేధించినటువంటి పరిస్థితి ఉంటే ఇంత త్వరగా బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా? నెలలు సంవత్సరాలు జైల్లో మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. అంటే ఏ ప్రాతిపదికన ఇతనికి బెయిల్ వచ్చింది? వారం రోజుల పాటు, మళ్ళీ కొన్ని రోజులకి, మళ్ళీ ఒక 10 రోజుల పాటు ఈ విధంగా బెయిల్ ఇచ్చేస్తారా?
ఒక ఆడబిడ్డకి ఇంత ఘోరంగా అన్యాయం జరిగితే కనీసం న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి లేదా? రేవంత్ రెడ్డి గారు తెర వెనుక చక్రం నడిపించారు, తన మిత్రుడు బండి సంజయ్కి సహకారం అందించారన్నది కూడా క్లియర్గా కనిపిస్తుందన్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యంగ్యంగా ఇక్కడ ఈ ట్వీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనకు తెలుసు, ఈ కేసు మొదటి నుంచి కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గతంలో కాలేజీలో చేసినటువంటి వ్యవహారాలు, అతను చాలా దారుణంగా కాలేజీలో యువకుల్ని కొట్టడం, తర్వాత అతను మందు కొడతాడు, ఇంకోటి కొడతాడు, ఇవన్నీ కూడా వీడియోలతో సహా మొదటి నుంచి కూడా ఇది ఒక పొలిటికల్ క్యాంపెయిన్ లాగా నడిచింది. బండి సంజయ్ కుమారుడి మీద బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగానే ఫైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఈరోజు బెయిల్ వచ్చిన వెంటనే ఆయన ఈ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది.